మేళతాళతో కర్నూలు రోడ్లోని మన షిర్డీ సాయిబాబా మందిరం వద్ద సాయిబాబా మందిరం కట్టించి ఈ రోజుకి 30 సంవత్సరాలైంది. ప్రతి సంవత్సరం వార్షికోత్సవం చేస్తాం. 30 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వార్షికోత్సవం చేస్తున్నాం. మేము గత 5 సంవత్సరాల నుంచి ఈ యొక్క ట్రస్ట్ చైర్మన్గా బాబా గుడికి నేను సేవలు అందిస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క 4 రోజుల నుంచి స్వామివారి నాగరామలింగేశ్వర స్వామి వారికి అభిషేకాలు, మామూలుగా సాయిబాబా మందిరంలో పూలాభిషేకాలు జరుగుతున్నాయి. రేపు ఉదయం కూడా గులాబీ పూలతో పూలాభిషేకం, అదేవిధంగా చామంతి పూలతో పూలాభిషేకం కూడా, మల్లెపూల అర్చన కూడా ఉంది. రేపు కూడా భక్తులు విరిగా పాల్గొనాలని కోరుకుంటున్నాం. ఈరోజు నగరోత్సవం, ఈరోజు చివరి రోజు నగరోత్సవం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ నగరోత్సవానికి ఉభయదాతలు కూడా మన మేదరమెట్ట శ్రీనివాసులు గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వారి కుమారులంతా ఈరోజు ఉభయోత్సవానికి వచ్చి ఉన్నారు. అదేవిధంగా మా సాయిబాబా మందిరం తరఫున ఆర్గనైజింగ్ కమిటీగా మా పల్లపోతు వెంకటేశ్వర గారిని కూడా కొత్తగా నియమించడం మా మందిరం తరఫున ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్గా. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మేము ప్రతి సంవత్సరం ఇలానే బాబా ఉత్సవాలు ఇంకా బ్రహ్మాండంగా జరుపుతామని కోరుకుంటూ, రేపు మధ్యాహ్నం 1 గంటకి అన్న సమారాధన ఉంది. దీనికి మా శాసనసభ్యులు, మా గౌరవనీయులు, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు, ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారు కుటుంబ సమేతంగా రేపు మధ్యాహ్నం 1 చేస్తున్నారు. కావున రేపు 2000 మందికి అన్న సమారాధన కూడా చేయబోతున్నాము. భక్తులందరూ రేపు ఒక అన్న సమారాధనని వినియోగించుకొని అందరూ వచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఇట్లు షిర్డీ సాయిబాబా మందిర అభివృద్ధి కమిటీ, కర్నూలు రోడ్, ఒంగోలు. ఈరోజు సాయిబాబా 10 సంవత్సరం కూడా టీవీ శ్రీరామూర్తి గారు ఎంతో వైభవంగా ఖర్చు పెట్టి ఈ సందర్భంగా ఊరేగింపులు ఇవన్నీ చేస్తున్నారు కనుక ఆ సాయిబాబా దయ ఉంచి శ్రీరామూర్తిని ఇదే కాకుండా తిరుపతి దేవస్థానానికి చైర్మన్ కూడా కావాలని మన జనార్దన్ కానీ ఎవరైనా అందరూ సపోర్ట్ చేసి శ్రీరామూర్తిని ఇంతకుముందు ఒకసారి కూడా మన శ్రీశైలం సచివ్ కూడా ఉన్నారు. ఇప్పుడు మన తిరుపతికి ఒక నెంబర్గా ఇస్తే మన ఒంగోలు అందరం కూడా పోవటానికి అవకాశం కల్పిస్తాడని చెప్పని కూడా మన అందరిలో ఒక మనిషి శ్రీరామూర్తి ఎంతో అందరికీ అనుకూలంగా ఉన్నంత పదవుండా కూడా బాగా సహకరిస్తారు కాబట్టి జనార్దన్ని చేయమని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కర్నూలు రోడ్లో వేయించేసిన ఉన్నటువంటి శ్రీ సాయిబాబా మందిరమునందు గత 4 రోజులుగా వైభవంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదే భాగంగా ఈరోజు నగర ఉత్సవం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ 4 రోజులు బట్టి కార్యక్రమాలు చాలా చక్కగా జరుగుతున్నాయి. రేపు ఉదయం కూడా ఇక్కడ అన్న సంతర్పణ కార్యక్రమం ఉంది. అలాగే భక్తులలో విచ్చేసి రేపు ఉదయం జరిగే అన్న సంతర్పణ కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు పాల్గొని శ్రీ సాయిబాబా వారికి కృపకు పాత్రలు కావాలని మరీ కోరుకుంటున్నాం. జై సాయినాథ్ మహారాజ్కి జై.